వాడు తలుచుకుంటే గుడినే కాదు, గుడిలో లింగాన్ని కూడా మింగేస్తాడని పెద్దవాళ్ల సామెత చెబుతుంటే అసలు గుడినెలా మింగుతారు, గుడిలో లింగాన్ని ఎలా మింగుతారు? ఇంత చిన్న నోట్లోకి అంత పెద్ద గుడి ఎలా పడుతుంది అని అనుమానం వచ్చేది. కానీ అసలు మట్టి నేలను కూడా మరమరాల మాదిరిగా చడీ చప్పుడు కాకుండా నమిలి మింగేస్తున్న భూభకాసురులు ఉన్నారని తెలిసాక నమ్మక తప్పడం లేదు. అయితే ఈ భూభకాసురులు ఎవరన్నది మాత్రం బయటకు రాలేదు. ఈ భూభకాసురులు కొండలను పిండి చేసేస్తున్నారు, గుట్టలను కూడా గుట్టుగా మేసేస్తున్నారు, పెద్ద పెద్ద గట్లను కూడా తవ్వి తీసేసి ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. గ్రావెల్ కోసమైతే చెప్పే పని లేదు. భూమికి ఎంత మేర గుంతలు తవ్వాలో అంత మేర కాదు అంతకన్నా ఎక్కువే తవ్వేశారు. ఈ భూబకాసురులు ఒకప్పుడు ఎక్కడో ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉండేవారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డుకే వచ్చేశారు. వారి కబ్జా కోరలకు గన్నవరాన్నే టార్గెట్ చేశారు. ఎక్కడో విశాఖ తీరం పరిపాలనా రాజధానిలో ఉన్న ఋషికొండకి గుండు కొడితే అక్కడి వరకు బెజవాడు వాళ్ళు అంటే శాసన రాజధాని ప్రజలు వెళ్లి చూడలేరనుకున్నారో ఏమో కానీ ఇక్కడ కూడా ఒక కొండకి నున్నగా గుండు కొట్టేశారు. అయితే ఇలా కొండలను పిండి చేసిన వాళ్ళు ఎవరు అంటే అధికారులు కూడా మెమ్మెమ్మే బెబ్బెబ్బే అంటూ నీళ్లు నములుతున్నారే కానీ అసలు నిజాలు వెల్లడించడం లేదు. వీళ్ల వాలకం చూస్తుంటే అందరూ శాకాహారులే కానీ బుట్టలో చేపలే మాయమయ్యాయంట అనే సామెత గుర్తొస్తోంది. గన్నవరం నియోజకవర్గంలో చోటు చేసుకున్న అక్రమ మైనింగ్ గురించి తెలిస్తే అయ్యబాబోయ్ అంటూ నోరెళ్లబెడతారు. రైతులెవరైనా తమ పొలంలో అనుమతి లేకుండా ఒక చిన్న మట్టి దిబ్బను తవ్వి వారిళ్లకే ట్రక్కుల్లో తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాయి మైనింగ్, ఎక్సైజ్ ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్లు. వారి డ్యూటీ సక్రమంగా చేస్తున్నందుకు శభాష్ అని మెచ్చుకోవచ్చు. అయితే 1 కాదు 2 కాదు 10 కాదు 20 కాదు ఏకంగా 100 ఎకరాల్లో అక్రమ మైనింగ్ గన్నవరం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఇన్ని 100 ఎకరాల్లో మైనింగ్ చేస్తే ఎన్ని వేల టిప్పర్ల మట్టి తరలి వెళ్లిపోయి ఉంటుందో ఊహించుకోండి. అలా వెళుతుంటే ఈ అధికారులంతా ఏం చేస్తున్నారు? అందుకే అంటారేమో నిద్రపోయేవాడినైనా లేపొచ్చు కానీ నిద్ర నటించేవాడిని ఎప్పటికీ లేపలేము అని. పైగా ఈ అక్రమ మైనింగ్ గురించి అధికారులు చెప్పడం లేదంటే వారికి స్వామి భక్తి కాస్త మెండుగా ఉందేమో, అందుకే ఈ అక్రమ మైనింగ్ గురించి బయట పెట్టడం లేదు అనుకోవచ్చు. కానీ స్థానిక ప్రజలు కూడా ఎవ్వరూ దీని గురించి బాహాటంగా మాట్లాడరు. కనీసం ఈ ఇల్లీగల్ మైనింగ్ గురించి ఊసే ఎత్తరు. అందుకు కారణం ప్రాణభయం. ఈ మైనింగ్ గురించి మాట్లాడితే ఎప్పుడు ఏ టిప్పర్ వచ్చి ఢీ కొడుతుందో అని భయం, ఏ జేసీబీ టైర్ల కింద పడి నలిగిపోతామో అని హడల్. కానీ ఇక్కడి ప్రజలంతా చాటుమాటుగా గుసగుసలాడుకునేది ఒక్కటే, ఈ మైనింగ్ మాఫియా మొత్తం నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే కదులుతోందని అంటారు. గన్నవరం నియోజకవర్గంలోని ఈ మైనింగ్ మాఫియా ఎక్కడెక్కడ జరుగుతోంది? అసలు ఈ గుట్టు రట్టు చేసిన వారెవరు? ఈ మైనింగ్కి అనుమతులు ఉన్నాయా లేదా? ఉంటే ఎంత మేర తవ్వుకోవడానికి వీలుంది? ఎంత మేర తవ్వారు? ఈ అక్రమ తవ్వకాల ప్రాంతం అటవీ శాఖ కిందకు వస్తుందా, ఇరిగేషన్ శాఖ కిందకు వస్తుందా? ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నాయి. కానీ నిన్న మొన్నటి వరకు వీటికి సమాధానాలు దొరక్కపోయినా ప్రస్తుతం కొంతమేర డీటెయిల్స్ బయటకు వచ్చాయి. సమతా సైనిక్ దళ్ అనే సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు ఈ వ్యవహారాన్ని బయటపెట్టారు. వారు ఈ వ్యవహారంలో తలదూర్చడానికి కారణం కూడా లేకపోలేదు. అక్రమ మైనింగ్ చేసే అక్రమార్కులకు చెందిన వందిమాగధులు ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారిని ఈ భూముల్లోకి అడుగు పెట్టడానికి వీల్లేకుండా భయభ్రాంతులకు గురి చేశారు. పైగా ఆయా గ్రామాల్లో నుండి వారు మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లోకి అడుగు పెడితే అసలు విషయం బట్టబయలవుతుంది. కాబట్టి గ్రామాలకు చుట్టుపక్కల నుండి మైనింగ్ లోకి రానివ్వకుండా పెద్ద పెద్ద గోతులు కూడా తవ్వినట్టు భోగట్ట. అందుకే ఈ అక్రమ మైనింగ్ కి సంబంధించి సమతా సైనిక్ దళ్ నేతలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేశారు. విషయం జాతీయ స్థాయికి వెళ్లడంతో అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడి ఆవలింతలు పెట్టుకుంటూ పరుగున వచ్చింది. వీరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే 700 కోట్ల రూపాయల మేర అక్రమ మైనింగ్ జరిగినట్టు తెలుస్తుంది. అయితే మైనింగ్ ప్రాంతాన్ని సందర్శించిన అధికారుల మాటలు మాత్రం చాలా విచిత్రంగా ఉంటాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇది తమ పరిధిలోకి రాదంటారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఇది వారి పరిధిలో లేదంటారు. రెవెన్యూ అధికారులంటారా? సరే. అయితే ఈ అక్రమ మైనింగ్ జరిగిన ప్రాంతం భారతదేశంలో లేదు, పాకిస్తాన్లోనో లేక బంగ్లాదేశ్లోనో ఉందని చెప్పకపోవడం మనం సంతోషించాల్సిన విషయం.
కృష్ణా జిల్లాలో ప్రస్తుతానికైతే ఈ అక్రమ మైనింగ్ కొత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాతో పాటు దాని చుట్టుపక్కల పరిధిలో జరుగుతోందని తేటతెల్లమైంది. ఇక ఎన్జిటి వారు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ విభాగం నుండి ఒక బృందాన్ని నియమించారు. వారితో సమన్వయం చేసుకునే బాధ్యతలను జిల్లా కలెక్టర్కి అప్పగించారు. ఈ కమిటీలో అటవీ శాఖ, కాలుష్య నివారణ బోర్డు నుండి ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. కేవలం కొత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ లో మాత్రమే కాదు, కొండపావులూరులో కొండలను కొల్లగొట్టారు, గొల్లనపల్లిలో కొండలను గుల్ల చేశారు, వెదురుపావులూరులో గ్రావెల్ కోసం గోతులు తవ్వేశారు. ఇక ఆ సమీపంలోనే ఉన్న పోలవరం కాలువ గట్లు సంగతి సరేసరి. మనలో మనమాటగా చెప్పుకుందాం కానీ ఇంత అరాచకాలు సృష్టించే వారి వెనక అధికార పార్టీ అండదండలు లేవంటే మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా నమ్ముతాడంటారా? ఈ ప్రాంతాల్లో మైనింగ్ కి ఎటువంటి అనుమతి లేదని అధికారులు అంటున్నారు. కానీ వారి నోటి వెంట నుండి దీనిని అక్రమ మైనింగ్ అని అనడానికి మాత్రం అస్సలు మనసొప్పడం లేదు.